వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే గెస్ట్ గురించి మీకు ఏం చెప్పాలన్నా కూడా ఫస్ట్ చాలా విషయాలు చెప్పాలి. ఆయన ఒక మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ అనమాట. లిటరలీ మనం చూస్తూ ఉంటాము, కొంతమందిలో కొన్ని టాలెంట్స్ మాత్రమే ఉంటాయి, బట్ చాలా అరుదైన మనుషుల్లో మాత్రమే అన్ని టాలెంట్స్ మిక్స్ అయి ఉంటాయి. సో ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోయే గెస్ట్ ఎవరు అంటే కనుక ఆయన ఒక హీరోగా, అలాగే ముఖ్యంగా డైరెక్టర్గా తన నుంచి ఎంతోమంది కొత్త హీరోలు ఇవాళ ఒక థియేటర్ నుంచి బయటికి పెద్ద హీరోలుగా కనిపిస్తూ వస్తున్నారు. అలాగే మన సూత్రధార్ వ్యవస్థాపకులైన వినయ్ వర్మ గారు. మాట్లాడదాం ఆయనతో. ఇవాళ కొత్త ప్రాజెక్ట్స్ తోటి ఆయన ఇవాళ రేపు వచ్చే కమింగ్ సూన్లో కొత్త ప్రాజెక్ట్స్ తోటి మన ముందుకు రాబోతున్నారు. సో మాట్లాడదాం. హలో సార్. నమస్తే సార్. యాక్చువల్గా మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీస్ని చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. అంటే జనరల్లో ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది, ఇందాక నేను చెప్పినట్టు. బట్ ఇంత ఒక్కటే మనిషిలో ఉండాలంటే చాలా కష్టం. ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. మంచి ఉంటుంది, చెడు, ఒకసారి సక్సెస్ ఉంటుంది, ఫెయిల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో వీటన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు మీరు ఫస్ట్? అట్లా ఏం లేదమ్మా, మన మనిషిలో నవరసాలు అన్నీ ఉంటాయి, అందరిలో ఉంటాయి. మన కోరిక ఏంటి, మనం ఏం బయటికి తీసుకురావాలనేది ఇది ఫోకస్ చేసుకుంటారు జనాలు. అంతే తప్ప నేను ఇది కూడా ట్రై చేశాను, అది కూడా ట్రై చేశాను, ఇది కూడా ట్రై చేశాను, అంతే తప్ప గొప్ప విషయం ఏమీ లేదు నాలో. సో యాక్టర్ అవ్వాలని అనుకున్నాను, థియేటర్లో డైరెక్టర్ కూడా అయిపోయా, కాస్టింగ్ డైరెక్టర్ కూడా అయిపోయా, డైలాగ్స్ కూడా రాసా, వాయిస్ కూడా ఇస్తా, వాయిస్ యాక్టర్ కూడా ఉన్నాను, ట్రైనింగ్ కూడా చేస్తాను. సో అన్నీ నేర్చుకున్నాను ఇలా ఎక్కడిక్కడ లోకంలో జనాల దగ్గర నుంచి నేర్చుకున్నాను. అంతే. ఎక్కడ వాడుకోవాలి మన టాలెంట్ అంటే వాడుకోవచ్చు, అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు అందులో. అంటే మనమే గ్రో అవుతాం కాబట్టి అది. అంటే అన్నీ ఉంటే నిజంగా లిటరల్లీ మీరు చెప్పినట్టు మనలోనే గ్రోత్ పెరుగుతుంది, మనల్ని గుర్తించే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మీరు ఇందాక ఒక మాట అన్నారు, థియేటర్. అసలు జనరల్గా జరిగే ట్రైనింగ్కి థియేటర్లో వచ్చే ఆర్టిస్టులకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో మేజర్గా థియేటర్కి సంబంధించి ఏం చెప్తారు సార్, థియేటర్లో ఉన్న ఆర్టిస్టులకి? ఇప్పుడు మనం ఏది స్టార్ట్ చేసినా ఒక బేస్, ఒక ఫౌండేషన్ ఉండాలి, ఆధార స్తంభం ఉండాలి ఒకటి. సో నేను అనుకుంటాను, సినిమాకి రావాలంటే రంగస్థలం అనేది అది మనం ఖచ్చితంగా అది ఒక్కసారి చేస్తే, జీవితంలో కనీసం ఒకసారి చేస్తే మనకు తెలుస్తుంది మనం యాజ్ అన్ యాక్టర్ ఏం చేయాలనేది, యాజ్ ఎ టీమ్ మెంబర్ ఏం చేయాలనేది. సో అక్కడ ఆ రంగస్థలంలో మనం సినిమాలో మనకు షూటింగ్ ఉన్న రోజు వెళ్ళినట్లు ఉండదు. టీం మొత్తం ఉంటుంది రిహార్సల్ జరుగుతున్నప్పుడు. అంటే మేము చేసే పద్ధతిలో జనరల్గా ఎక్కడైనా సరే అది ఉండాలి యాక్చువల్గా. అంటే ఇప్పుడు స్క్రిప్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ పేజ్ టు స్టేజ్ అంటారు దాన్ని. అంటే ఫస్ట్ అక్షరం మనం ఎలా స్టార్ట్ చేస్తాం, ఓం దగ్గర నుంచి స్టార్ట్ చేసి మా వరకు వచ్చే వరకు ఆ ప్రక్రియ అయితే ఏముంటుందో, ఆ ప్రాసెస్ ఏమైతే ఉంటుందో అది రంగస్థలం మనకు చూపిస్తుంది. సో రంగస్థలంలో మనం స్క్రిప్ట్ అందరు కలిసి చదవచ్చు, అన్ని పాత్రలు ఒకసారి ఒక ప్లేస్లో ఉంటారు, అందరితో ఒకరితో సంబంధం పెరుగుతుంది, ఒకరికి సుఖ దుఃఖాలు పంచుకుంటాము. సో అక్కడ టీమ్ బిల్డింగ్ వస్తుంది ఒకటి, మనకు సొసైటీ మీద అవగాహన పెరుగుతుంది. అంటే వి బికమ్ హ్యూమన్ బీయింగ్, హ్యూమన్ అయిపోతాము. అక్కడ ఇంపర్సనల్గా అనేది ఏముండదు. షూటింగ్ వెళ్తే ఒక 10 రోజులు షూటింగ్ ఉన్నా, మన షూటింగ్ ఏదైతే రోజు ఉందో, మన ఆర్టిస్ట్ ఎవరైతే పనిచేస్తున్నారో ఆ రోజే వాళ్ళతో కలవడం, ఆ రోజే వాళ్ళతో కలిసి వర్క్ చేయడం, అంతే తప్ప ఆ తర్వాత వాళ్ళకి సంబంధం ఉండదు. ఉండాలని చెప్పట్లేదు, కాకపోతే రంగస్థలం అవకాశం ఇస్తుంది మనకు. ఏం అవకాశం ఇస్తుంది? ఒక మనిషిగా మనం ఎలా ఎదగాలి, అది ఇంపార్టెంట్. సో అక్కడ మ్యూజిక్ అయితే ఎవరు డిజైన్ చేస్తున్నారో, లైట్ ఎవరైతే డిజైన్ చేస్తున్నారో, స్క్రిప్ట్ అయితే ఎవరు చదివి మనకు వినిపిస్తున్నారో, ప్రాంప్టింగ్ ఎవరైతే చేస్తున్నారో, డైరెక్షన్ ఎవరైతే చేస్తున్నారో, ప్రొడక్షన్ మ్యాటర్ ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో, సెట్ ఎవరైతే అరేంజ్ చేస్తున్నారో, వీళ్ళందరూ ఒకేసారి 2 నెలలు 3 నెలలు 4 నెలలు రిహర్సల్ చేసినంత కాలము కలిసి వర్క్ చేస్తారు. సో ఒక టీమ్ బిల్డింగ్, టీంలో ఏంటి అవసరం అనేది అప్పుడు మనకు తెలుస్తుంది. సో అదే సిస్టమ్ మనం అక్కడ షూటింగ్ దగ్గర క్యారీ చేస్తే యాక్టర్స్ పర్టికులర్గా వాళ్ళకి అన్నిటి మీద అవగాహన ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ కూడా కొంచెం తొందరగా పట్టుకుంటారు. ఇప్పుడు చిన్న విషయాలు కూడా, ఈ ప్రాపర్టీ నేను ఎలా యూజ్ చేయాలి, ఆ సీన్లో ఒక మాస్టర్ షాట్లో చాలా విషయాలు ఉంటాయి. అక్కడ టేబుల్ ఉంటుంది, చైర్ ఉంటుంది, దాని మీద గ్లాస్ ఉంటుంది, పెన్, పేపర్ అన్నీ ఉంటుంది. ఆ సీన్లో నేను ఆ డైలాగ్ చెప్తూ, ఆ మూమెంట్స్ తీసుకుంటూ, ఆ ప్రాపర్టీస్ని అప్రోప్రియేట్గా ఎలా వాడుకోవాలనేది రంగస్థలంలో మనం నేర్చుకోగలుగుతాము. సో అదే అక్కడ క్యారీ చేస్తే మన ప్లస్ పాయింట్ అయిపోతుంది. అది సార్ మీరు ఇందాక మీరు చెప్పే దాంట్లో కొన్ని వర్డ్స్ చెప్పారు, లైక్ స్క్రిప్టింగ్, ప్రాంప్టింగ్. ఈ స్క్రిప్టింగ్, ప్రాంప్టింగ్ నార్మల్ ఆర్టిస్ట్కి, థియేటర్ నుంచి వచ్చిన వ్యక్తికి చాలా డిఫరెన్స్ ఉంటుందంట. అంటే వీళ్ళు చెప్పేది ఆ ఫ్లో ఎక్కడ ఆగదు, చెప్పేది స్పష్టతగా ఉంటుంది, వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది అంటే. ఏంటి సార్ డిఫరెన్స్? మీకు కొంచెం తేడా చెప్పాలి దాంట్లో. ఇప్పుడు రంగస్థలంలో ప్రాంప్టింగ్ ఒక స్థాయి వరకే ఉంటుంది. అంటే స్టార్ట్ చేసే కొద్దీ
అంటే ఒక 10 days 15 days వరకే అక్కడ పక్కన కూర్చొని ఎవరు ప్రాంప్టింగ్ చేస్తారు. నాటకం రోజు ఎవరు ప్రాంప్టింగ్ చేయరు. ఓకే. సో కొన్ని రోజుల తర్వాత అది ఆగిపోతుంది. ఎవరైతే ప్రాంప్టింగ్ చేస్తున్నారో స్క్రిప్ట్ పట్టుకొని కూర్చున్నారో వాళ్ళు ఆపేస్తారు. అంటే యాక్టర్ షుడ్ స్టార్ట్ థింకింగ్ ఆన్ దెమ్ సెల్వ్స్. ఎక్కడైనా మిస్టేక్ జరిగినా దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఇంకా మిస్టేక్ జరిగితే ప్రేక్షకులకు చూపించకూడదు మనం మిస్టేక్ చేసామని. అది థియేటర్ చూపిస్తుంది, అది రంగస్థలం నేర్పిస్తుంది మనకు. ఇక్కడ మన ఇండస్ట్రీలో వచ్చేసరికి ప్రాంప్టింగ్ అనేది టెలివిజన్ సీరియల్లో కానివ్వండి, వెబ్ సిరీస్లో కానివ్వండి, సినిమాలో కానివ్వండి చాలా కామన్గా అయిపోయింది. అది వేరే ఇండస్ట్రీలో లేదు. ప్రాంప్టింగ్ అనేది లేదు సెట్లో. ఎందుకంటే వాళ్ళు సింక్ సౌండ్లో చేస్తారు రికార్డింగ్. అర్థమైందా మ్యాటర్ మీకు? ఇక్కడ మనం షూటింగ్ చేసిన తర్వాత డబ్బింగ్ చేస్తారు, అక్కడ లేదు ఆ సిస్టమ్. హిందీలో నేను చేసిన హిందీ సినిమా ప్రాజెక్ట్స్ డబ్బింగ్ లేదు, నేను చేసిన ఒక తమిళ్ సినిమాలో డబ్బింగ్ లేదు. హిందీలో చేసింది బాబీ జాసూస్ చేశాను, ముఖ్బర్ చేశాను, 16 డిసెంబర్ చేశాను, నాకౌట్ చేశాను, డబ్బింగ్ లేదు. మొన్న చేసింది ఫైటర్, రితిక్ రోషన్, అనిల్ కపూర్, దీపిక పాడుకుందో, అందులో డబ్బింగ్ లేదు. సింక్ సౌండ్ అంటారు దాన్ని. సింక్ సౌండ్ ఏంటంటే అక్కడ మనం చెప్పిన డైలాగే అక్కడ క్యారీ అవుతుంది. కానీ అందరికీ మాత్రం డబ్బింగ్ రావాలి. అప్పుడే మన టాలెంట్ తెలుస్తుంది. అప్పుడే మన టాలెంట్ తెలుస్తుంది. ఎందుకంటే భాష మీద అవగాహన ఉండాలి, ఆ క్యారెక్టర్ మీద అవగాహన ఉండాలి, డైరెక్ట్ చెప్పింది వినాలి, అర్థం చేసుకోవాలి, కరెక్ట్ పాజ్లు తీసుకోవాలి, కరెక్ట్ స్ట్రెస్ చేయాలి, ఎంఫసిస్ చేయాలి. అది భాష వస్తేనే చేయగలుగుతాము. మనం అందరిని ఇంపోర్ట్ చేస్తున్నాం కదా. ఇక్కడ ఉన్న వాళ్ళే ఆర్టిస్టులు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా ప్రాంప్టింగ్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళని చెప్పడం ఏంటి వేరే లాంగ్వేజ్ వాళ్ళకి? సో ఎక్కడైతే ప్రాంప్టింగ్ ఆగిపోతుందో అంటే అవసరం ఉన్నప్పుడు చేయాలి. అప్పుడప్పుడు అవసరం పడుతుంది, అస్సలు అవసరం పడదని చెప్పట్లేదు. సినిమాలో అవసరం పడవచ్చు, కానీ అతి అవసరం ఉన్నప్పుడే మనం అది వాడాలి, అది నేను చెప్తుంది.